హాయ్ అండి. ఇక్కడ మీరు చూస్తున్నది ఆప్కో కాటన్ శారీ అనమాట. మొత్తం శారీ అంతా కాటన్ వచ్చిందండి. అయితే దీన్ని డ్రెస్‌గా కన్వర్ట్ చేసాం. అది ఎలాగో అనేది మొదటి ఈ వీడియోలో కటింగ్ వీడియో అనేది షేర్ చేస్తానండి. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోగా షేర్ చేస్తాను. చూస్తానికి ఎలా ఉంది చూస్తున్నారు కదా! ఈవెన్‌గా నడుం దగ్గర కుచ్చులు వచ్చినాయి. అంచు వచ్చేసి బ్రాడ్‌గా వచ్చింది. కానీ శారీ వచ్చేసి అలా లేదు. ఇదిగోండి చిన్నగా ఉందన్నమాట. ఇక్కడ కింద వైపునేమో ఒక 12 ఇంచెస్ 7 ఇంచెస్ బోర్డర్ ఉంది. పైన వచ్చేసి 3½ ఇంచెస్గా ఉంది. ఈ రెండు కలిపేసరికి కొంచెం వెడల్పు ఎక్కువ వచ్చిందనమాట. ముందుగా చీరని ఇట్లా 4 మడతలు ఎక్కడ ముడతలు అనేవి లేకోకుండా ప్రాపర్గా వేసేసుకున్నామండి. అయితే టోటల్గా లాంగ్ ఫ్రాక్కి కావాల్సినటువంటి పొడవు ఎంత ఉంది, దానిలో నుంచి మనకి బాడీకి మామూలుగా టాప్కి రిమైనింగ్ చేసేసి టాప్కి తీసేసి మిగిలినటువంటి పొడవుని ఇక్కడ మన బాటమ్ పార్ట్లో పెడుతున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. కింద అనేది హెమ్మింగ్ అవసరం లేదు కాబట్టి, అంచు కూడా ఫోల్డ్ చేసి కుట్టక్కర్లేదు కాబట్టి 1/2 ఇంచ్ బాడీకిను టాప్కి మనం అటాచ్ చేయడం కోసం మాత్రమే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా నేను ఖర్చులు తీసుకున్నాను. ఒక 1/2 ఇంచ్ ఖర్చు తీసుకుంటే సరిపోతుంది. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ కొట్టేసుకుని మనం ఇక్కడ కట్ చేసేసుకోవటమే. బిగినర్స్కి కూడా ఈజీగా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ప్రతి పాయింట్ని ఎక్కడా కూడా మిస్ చేయకుండా నేను కంటిన్యూగా వీడియోని షేర్ చేస్తున్నానండి. వీడియోని మీరు చివరి వరకు చూడండి. మీకు కటింగ్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని మీరు దగ్గర పెట్టుకుని మీరు ఒకసారి ట్రై చేసినా కూడా చాలా ఈజీగా వస్తుంది అనమాట. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఫస్ట్ సారి కనుక చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ ఇవ్వటం అనేది మర్చిపోతున్నారండి. ప్లీజ్ లైక్ చేయండి. ఇదిగోండి ఈ రిమైనింగ్ క్లాత్లో బాడీ పార్ట్ తీసుకోవాలి కదా, బాడీకి ఈ బార్డర్ వేస్తే బాగోదు కాబట్టి అది తీసేస్తున్నాను. అలాగే పౌండ్ చెంగు వచ్చేసి లైన్స్ వచ్చినాయండి. ముందు లైన్సే బాడీకి వేయమని అడిగారు కస్టమరు, కానీ అంత నీట్ లుక్ అనేది రాదనిపించింది నాకు. అందుకని కట్ చేసేస్తాను. బాగా లైట్ కలర్గా ఉన్నాయి అన్నమాట. ఈ బార్డర్ వచ్చేసి మనం కింద అటాచ్ చేస్తాం కాబట్టి ఒక 1 ఇంచ్ గ్యాప్ తోటి ఒక 1 ఇంచ్ ఖర్చు కోసం మాత్రం మనం లోపలికి హోల్డ్ చేయడం కోసమని అట్టు పెట్టానండి నేను. అది ఎలా వేస్తున్నాను అనేది ఇక్కడ వేసి చూపిస్తున్నాను అంతే మీకోసం. కింద కూడా హంసలు వచ్చినాయి కదా, పైన కూడా హంసలే వచ్చినాయి. అవి ఒకే ఈవెన్గా ఉండేలాగా ఇలా మనం ముందుగా చూసుకుని ఇలా పెట్టేసేసి కుట్టేసుకోవటమే. కానీ బారు కుట్టేసేయాలి శారీ అంతా. ఇప్పుడు బాడీ పార్ట్ కోసమని ఇక్కడ లూజ్ ఒకటి వచ్చేసి 11.5 గాను, అలాగే పొడవు వచ్చేసి 15.5 గాను మార్కింగ్ చేశానండి. ఈ మార్కింగ్లో ఫస్ట్గా షోల్డర్ పార్ట్ తీసుకుందాం మనం. డ్రెస్సులకి ఎప్పుడైనా సరే ఫుల్ లెంగ్త్ తీసుకోవాలండి. షోల్డరు కరెక్ట్గా బ్లౌజులకి తీసుకున్నట్టుగా తీసుకుంటే కనుక భుజాలు పైకి ఎక్కేసినట్లుగా ఉంటాయి. చెస్ట్ పార్ట్ దగ్గర పట్టేస్తుంది అనమాట. చంక డౌన్ కోసం కూడా నేను ఇక్కడ మార్కింగ్ చేశాను. ఇదిగోండి చంక డౌన్ వచ్చేసి 7.5గా మార్కింగ్ చేయాలి. అది ఎలాగో అంటే పైన షోల్డర్ దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచ్ తగ్గించేసుకోవాలి. షోల్డర్ డౌన్ కోసం అనమాట. 3 ఇంచెస్ దగ్గర నుండి కార్నర్ తిప్పుకోవడానికని జస్ట్ ఒక మార్కింగ్ చేసుకుంటే మనకి ఆమ్ రౌండ్ స్కేల్ ఉంది కదా, ఆ స్కేల్ పెట్టి కొట్టేస్తే సరిపోతుంది అనమాట. చెస్ట్ లూజ్ ఎంత ఉంది అనేది ఇక్కడ మార్కింగ్ చేస్తున్నానండి. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 9గా మార్కింగ్ చేసుకుంటున్నాను. 9 కాదు 9.5. అది ఇట్లా మార్కింగ్ చేసేసుకున్నట్లయితే మనకి చెస్ట్ లూజ్ వరకు సరిపోతుంది. అక్కడ నుండి కొంచెం లోపలికి వస్తే లోపలికి నుండి కర్వ్ తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి నడుం లూజు. ఈ రెండింటిని ఒకసారి మార్కింగ్ కొట్టేసుకొని మన డాట్ కోసం మాత్రం కాస్త ఖర్చులు కూడా కలిపేసుకుని పెట్టానండి. ఖర్చులు వచ్చేసి ఒక 1/2 ఇంచ్. డ్రెస్ కాబట్టి ఇంతకుముందు కుట్టినటువంటి డ్రెస్కి వీళ్ళకి కొంచెం లూజ్ ఎక్కువైంది అక్క అని అన్నారు. అందుకని నేను దీనికి వచ్చేసి ఖర్చులు అనేవి కొంచెం తగ్గించానండి. లాంగ్ ఫ్రాక్ కాబట్టి ఖర్చు ఎక్కువ వదిలేస్తానంటే ఏమవుతుందంటే ఇట్లా వీళ్ళు హ్యాండ్ పైకి రేస్ చేసినప్పుడు కానీ ఇక్కడ స్ట్రైట్ చంక వైపున స్ట్రైట్గా వచ్చేసి పట్టేసినట్టు ఉంటుంది అనమాట. అందుకని రెడీమేడ్ డ్రెస్సులకి ఎట్లయితే 1/2 ఇంచ్ ఉంచుతారో ఆ విధంగానే ఉంచాను నేను. వీళ్ళకి పర్ఫెక్ట్గా సరిపోయింది. అయితే ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ ఏ షేప్ ఇవ్వమంటారో చూసి తర్వాత ఇస్తానండి. తర్వాత ఇచ్చాను నేను ఆల్రెడీ స్టిచ్ చేస్తాను కాబట్టి ఇక్కడ చూపించడం కోసం ఇలా మనం ఎలాంటి నెక్ తీసుకున్నా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి చంక రౌండ్.
ఈ రౌండ్ నాకు అంత క్రితం నేను చూశాను దీని అంటే ఇంతకుముందు డ్రెస్ కూడా చూశాను కాబట్టి కరెక్ట్గానే ఉంది. ఈ ప్రకారమే నేను మళ్ళీ డబుల్ చెకింగ్ అనేది ఇక్కడ చేయట్లేదండి. ఇది వచ్చేసి క్రేప్ క్లాత్ అనమాట. కొంచెం స్మూత్గా ఉంది. బాడీకి కూడా ఇదే వేసేయమన్నారు. లెక్క అయితే కాటన్ది వేసుకుంటే బాగుంటుంది, కానీ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్, ఇది కూడా కాటన్ అనేసరికి కొంచెం వాళ్ళకి చుట్టుకుపోయినట్లు అట్లా ఉంటుందో మరేమో తెలియదు నాకు. మొత్తంగా క్రేప్ లైనింగ్ వేసేయండి అని అనేసరికి ఇంకా నేను ఈ క్రేప్ లైనింగ్నే వేస్తున్నానండి. అయినా కూడా బాగుంది, స్మూత్గా ఉంది. అలాగని ర్యాషెస్ కానీ అలా ఏమి రావన్నమాట. అదే పాలిస్టర్ కనుక వేసినట్లయితే కొంచెం వేసవికాలం అప్పుడు వేసుకుని ఎక్కువసేపు ఉండలేరు. మనం మార్కింగ్ చేసాం కదా 1/2 ఇంచ్, అది ఇక్కడ డౌన్ అనేది తీసేస్తున్నాను, కట్ చేసేస్తున్నాను. అయితే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఏమాత్రం కట్ చేయట్లేదండి. నెక్ మోడల్ చెప్పిన తర్వాత కట్ చేద్దామని ఆగాను, కానీ మోడల్ మీరు ముందే చూసారు కదా ఎలా పెట్టాను అనేది. అది కటింగ్ వీడియో అండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు లోతు కూడా తీసేస్తున్నానండి. మనం లైనింగ్కి కనుక లోతు తీసేసుకున్నట్లయితే ఇక మెయిన్ ఫ్యాబ్రిక్ వేసిన తర్వాత స్టిచ్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని అప్పుడు కట్ చేసుకోవచ్చు. ఇలా కుట్టడం, ఇలా కట్ చేయడం వల్ల మనకి టైము సేవ్ అవుతుంది. అదేవిధంగా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం. మనం లోతు తీసామా లేదా అనే కన్ఫ్యూజ్ ఉంటుంది. మళ్ళీ తీస్తూ ఉంటారు, మళ్ళీ ఫ్రంట్ పార్ట్లో తీయాలి. ఇట్లా కొత్త వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండటం కోసం చెప్తున్నానండి. వీడియోని కొంచెం ఫాస్ట్ చేస్తున్నానని ఏమనుకోవద్దు, ఎందుకంటే లెంగ్త్ అయిపోయేసరికి వీడియోస్ ఎక్కువ మంది చూడకపోవటం లేదంటే తెలియకపోవటం అలా జరుగుతుంది. అందుకని కొంచెం ఫాస్ట్ చేశాను అంతే. మనం పై బోర్డరు కట్ చేస్తాం కదా, ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్నటువంటి బార్డర్ వచ్చేసి హ్యాండ్స్కి వచ్చే విధంగా ఇలా ఫోల్డ్ చేసి మనకి బాడీ లూజ్ ఎంతైతే ఉందో అంతవరకు ఫోల్డ్ చేసి నేను కట్ చేసేసాను. ఇది మెయిన్. ఇది వచ్చేసి హ్యాండ్స్కి మనకి బార్డర్ అనేది వేస్ట్ అవ్వకుండా మొత్తం మనకి ఫ్రాక్లోనే పెట్టేసే విధంగా ఇది సపరేట్ చేసేస్తుంది అనమాట. ఈ విధంగా కనుక మీరు కట్ చేసుకున్నట్లయితే ఎలాంటి డ్రెస్సులు అయినా సరే మనకి సిల్క్ ఫ్యాబ్రిక్తోనే కదండి, ఇలా ఆప్కోలో కానీ లేదా కాటన్ ఫ్యాబ్రిక్ అయినా కూడా చక్కగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కటింగ్. హ్యాండ్ పొడవులో నుంచి డౌన్ కోసం నేను 3.5 ఇంచెస్గా మార్కింగ్ చేశాను. అలాగే హ్యాండ్ లూజు, ఖర్చులు. హ్యాండ్ పొడవు ఎంత అయితే ఉందో అక్కడి నుంచి మనం ఇటు చివరన మన ఫోల్డింగ్ వైపున ఎలా అయితే మనం డౌన్ తీసామో ఓపెన్స్ వైపున కూడా అలాగే డౌన్ దగ్గర మార్కింగ్ చేసుకుని చంక డౌన్ ఇక్కడ వరకు వస్తే సరిపోతుంది అనే ఇదితో నేను మార్కింగ్ చేస్తున్నాను అనమాట. చేతి లూజు. ఆ తర్వాత ఇలా ఈ స్ట్రైట్గా ఒక లైన్ కొట్టేసుకుని ఇప్పుడు చంక డౌన్ని మన దగ్గర ఆమ్ రౌండ్ స్కేల్ లేకపోయినా ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదండి, ఆమ్ రౌండ్ స్కేల్స్ కూడా వస్తున్నాయి. వాటితో పాటు డౌన్ తీయడానికి కూడా స్కేల్స్ వస్తున్నాయి. ఒకవేళ అవి కొనుక్కునే వాళ్ళు అందరూ కొనుక్కోవచ్చు, కొనుక్కోలేకపోవచ్చు కదా. అది ఎక్కడ కొనుక్కోవాలి, ఎలా కొనుక్కోవాలని తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం ఇదిగోండి, బీస్ ముక్కని కొంచెం మన వైపుగా పట్టుకుని కోణంలాగా కొంచెంగా ఇదిగోండి ఈ విధంగా మధ్యలో మిడిల్లో ఒక మార్కింగ్ ఇచ్చాం కదా, అక్కడి నుంచి కొంచెంగా ఇట్లా కలిపేసుకోవాలన్నమాట. బీస్ ముక్కతో కొంచెం మార్కింగ్ చేసుకుంటే ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు, ఇన్కేస్ స్కేల్ కనుక మీ దగ్గర లేకపోతే. ఫస్ట్ 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసాం కదా, అక్కడ వరకు స్ట్రైట్గా కట్ చేసి అక్కడి నుంచి కొంచెం డౌన్ చేసుకుంటూ మనకి చంక లూజ్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు కట్ చేసేయటమే. పైన ఒక టక్స్ పెడుతున్నాము. ఈ టక్స్ పెట్టడం వల్ల మనకి మిడిల్ పాయింట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. లూజ్ కోసం అని చెప్పి నేను చేతి లూజ్ కోసం అని చెప్పి మార్కింగ్ చేశాను కదండి. ఎక్స్ట్రా ఉన్నటువంటి పీస్ ఇప్పుడు తీసేద్దాం. ఎప్పుడైనా బ్లౌజులకి అయితే కనుక అతుకు వేసినా బాగానే ఉంటుంది, కానీ డ్రెస్సులకి అయితే బాగోదండి. అందుకోసమే వీడియోని డీటెయిల్డ్గా నేను మీతో షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక్క లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. లైక్ చేస్తే అంటే వీడియో బాగుంది అంటే ఎక్కువ మంది వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా.
అందుకోసమని లైక్ చేయమని మరొకసారి అడుగుతున్నాను నేను మిమ్మల్ని. ఇప్పుడు మార్కింగ్ చేసిన విధంగా లోతు కూడా తీసేద్దాం. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ క్రేప్ అని చెప్పాను కదండి, బాగా స్మూతీగా ఉంది, జరిగిపోతుంది అనమాట, గాలికి కూడా ఎగిరిపోతుంది. ఈ విధంగా కనుక మనం కట్ చేసినట్లయితే కటింగ్ అనేది ఈజీగానే ఉంటుంది. కొత్త వాళ్ళైనా కూడా ఈజీగా కట్ చేసి కుట్టుకోగలుగుతారు. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోగా ఈ లైనింగ్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసాం కదా, నెక్స్ట్ వీడియోలో ఈ స్టిచ్చింగ్ కూడా ఈ వీడియో ఎలా ఉంది, ఈ డ్రెస్ ఎలా ఉంది అనేది ఫైనల్గా చూసారు. కానీ స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా ఉండాలి, పర్ఫెక్ట్గా మనకి నడుం దగ్గర కుచ్చులు అన్నీ ఈవెన్గా ఒకే విధంగా రావాలంటే ఒక ఫార్ములా ఉంటుందండి. మనకి లంగాలకి ఎలా అయితే ఫార్ములాతో మనం స్టిచ్ చేస్తామో, ఇలా లాంగ్ ఫ్రాక్స్కు ప్రిల్స్ పెట్టేటప్పుడు కూడా ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాతో మనం కనుక స్టిచ్ చేసినట్లయితే అన్ని కుచ్చులు కూడా ఈవెన్గా వస్తాయి, నీట్గా వస్తాయి అన్నమాట. మనకి రెడీమేడ్ డ్రెస్ అయితే ఏ విధంగా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. కామెంట్ చేసి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.